ప్లానింగ్ లో విజన్, కన్స్ట్రక్షన్ లో పర్ఫెక్షన్, కస్టమర్లను ఆకట్టుకునేలా అప్గ్రేడేషన్, మోడర్న్ జనరేషన్ కి నచ్చే ఇన్నోవేషన్, ఇలా ప్రతి ప్రాజెక్ట్ ను ఐకానిక్ గా తీర్చిదిద్దడం మామూలు విషయం కాదు. లగ్జరీ ప్రాజెక్ట్ లోని నెక్స్ట్ లెవెల్ అనిపించే విధంగా ప్రతి ప్రాజెక్ట్ లోనూ నావెల్టీకి ప్రాధాన్యత ఇస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో టాప్ బ్రాండ్ గా ఎదిగింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయినటువంటి మోఖిలాకే మారు పేరుగా ఎదిగిన ఘనత ఈ సంస్థది. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను ఎంత అందంగా డిజైన్ చేశారు. కస్టమర్లు మెచ్చే టాప్ క్లాస్ ఫీచర్స్ తో ఐకానిక్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రతి ప్రాజెక్టులో కస్టమర్లు కోరుకున్న దాన్ని మించి ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉంచుతూ అన్ని జనరేషన్ల వారికి అత్యంత ఫేవరెట్ బ్రాండ్ అన్న గుర్తింపు దక్కించుకుంది. ఇవాల్టి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాస్ గారు. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? నిఖిలా అంటే మోఖిలా, మోఖిలా అంటే నిఖిలా అన్న మాట మనకి ఎక్కడైనా ఎవరి నోటైనా వినిపిస్తూ ఉంది. అండ్ మన మోఖిలాలో రాయల్ పెవిలియన్ అంటూ ఇంత రాయల్ గా మన నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. సార్, రాయల్ పెవిలియన్ ఇంత మంచి సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి సార్? అంటే జనరల్ గా మనం అందరం కూడా ఇయర్ బై ఇయర్ ఏజ్ పెరుగుతూ ఉంటది, అలాగే సంపాదన పెరుగుతూ ఉంటది. అంటే గ్రోత్ కావాలని ప్రతి ఒక్క మానవుడు కోరుకుంటాడు. బట్ ఎన్సిడి ఈజ్ లుకింగ్ ఎట్ నాట్ గ్రోత్, వీఆర్ లుకింగ్ ఎట్ సక్సెస్. సక్సెస్ అంటే గ్రోత్ తో పాటు మనం లాయల్ గా, ఎథికల్ గా, హ్యుమానిటికల్ గా బిల్డింగ్స్ కట్టి డెలివరీ చేయాలనేది ఎన్సిడి యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఏవైతే ప్రామిస్ చేసామో కస్టమర్లకి, ఎన్సిడి 110% డెలివరీ చేయడానికి, అలాగే నెక్స్ట్ జన్ హోమ్స్ అంటే వచ్చే జనరేషన్లకు తగ్గట్టు కొత్త కొత్త టెక్నాలజీలతో పాటు అన్ని అవసరాలని అడ్రస్ చేసే విధంగా మనం హోమ్స్ నిర్మించడంతో లాయల్ గా, ఎథికల్ గా మనం తీసుకునే డబ్బులకి న్యాయం చేస్తూ, హ్యుమానిటీ గ్రౌండ్స్ అంటే వాళ్ళ ఆశలు నెరవేరే విధంగా అన్నిటినీ అడ్రస్ చేస్తూ ఆ సొంత ఇంట్లో మనం ఉంటే ఎలా ఉండాలి అనేది అన్ని కూడా డిజైన్ చేసి మనం నిర్మించడం జరుగుతుంది. సో అందుకని ఎన్సిడి ఎయిమ్స్ ఎట్ సక్సెస్, నాట్ గ్రోత్. సూపర్, మంచి మాట యాక్చువల్లీ. సార్, ఇప్పుడు శ్రావణ మాసం ఇక మొదలైపోయింది. అంటే ఇన్ని రోజులు ఎన్నికల హడావిడి అంటూ ఆ క్వశ్చన్ లో ఉన్నారు జనాలు. ఆ తర్వాత ఆషాఢ మాసంలో జనరల్లీ ఏదైనా శుభకార్యాలు చేయడానికి అంత తొందరగా ముందుకు రారు. ఇక ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు సేల్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా మారిందా, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ మాసం ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకుని గవర్నమెంట్ ఫామ్ అయ్యి అన్ని రకాల స్టెప్స్ తోటి ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా మనం హైదరాబాద్ విషయానికి వస్తే కనుక గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో విషయాలతోటి హైదరాబాద్ ప్రజలను కూడా ఉర్రూతలొగిస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ క్లీనింగ్ ఒకటి, అలాగే కొత్త సిటీ, అలాగే కొత్త కొత్త పథకాలు. మరి ఈ మధ్యనే మనం వింటున్నాం, అమెరికా నుంచి కాగ్నిజెంట్ కూడా 10 లక్షల స్క్వేర్ ఫీట్ లో ఆఫీస్ పెట్టి 15,000 ఉద్యోగాలు కల్పిస్తున్నారని చెప్పి మనం న్యూస్ చూసాం. మరి ఆయన అమెరికా నుంచి వచ్చినప్పుడు మరిన్ని మంచి న్యూస్ తోటి వచ్చి హైదరాబాద్ మార్కెట్ కూడా మంచి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాం. అలాగే మన నేషనల్ లో కూడా భారతీయ జనతా పార్టీ కూడా విన్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసి 3 స్టేబుల్ గవర్నమెంట్లు వచ్చినాయి. సో అదొక మంచి శుభ పరిణామం. దాంతోపాటు మనం శ్రావణ మాసంలో అడుగు పెట్టాం. ముఖ్యంగా తెలుగు వారికి ఇది చాలా మంచి రోజులని చెప్తాం మనం. అన్ని రకాల ముహూర్తాలు, గృహప్రవేశాలు అన్ని చేసుకుంటూ ఉంటారు. కొనుక్కునే వాళ్ళు, కార్లు కొనుక్కునే వాళ్ళు అన్ని కూడా. ఈ 3 నెలలు కూడా మన ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కూడా మంచి నెలలు ఇవి. సో అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకుంటారు. మా మనవి ఏంటంటే చక్కగా మీరు వచ్చి ఎన్సిడిలో ఉన్నటువంటి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ ను విజిట్ చేసి మరి మంచి రోజుల్లో ఒక మంచి డెసిషన్ తీసుకుని ఒక మీ డ్రీమ్ హోమ్ ని బుక్ చేసుకుని సంతోషాలతో విరజిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం.